ఎప్పుడైతే మాకు పెళ్ళయిందో ఈయన వదిలేసి ఈయన రాగానే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా కూడా అంటే ఈయన వెళ్ళిపోయినాక వాళ్ళు వచ్చి ఉంటారు. వైఫ్ స్థానం వచ్చింది, మదర్ స్థానం పోయింది, అంతేగా. అయితే అప్పుడు ఒక 1 ఇయరే నేను అక్కడ ఉన్నప్పుడు 1 ఇయరే చూసుకోలేదు. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు రెస్పాన్సిబుల్, మళ్ళీ అమ్మ రెస్పాన్సిబుల్, ఇతను రెస్పాన్సిబుల్, మొత్తం నా మీదనే పడ్డది. తర్వాత నాన్న చూసుకోలేదంటే మరి పిల్లల్ని ఇంకెవరు చూసుకుంటారు? తండ్రి దగ్గరికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్తారు చెప్పండి. అయితే 1 ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాది ఫాదర్ది కాలు షుగర్ వల్ల తీసేశారు మేడం. తీసేస్తే మళ్ళీ అదెంత ఎక్కువ భజన నా మీద పడ్డది. ఇంకా అప్పుడు మళ్ళీ పిల్లలు రావడము చెయ్యడము ఇలాగ అవుతూనే ఉంది. మళ్ళీ తర్వాత 2023లోని ఇంకొక కాలు కూడా తీసేస్తారు, 2 కాలు తీసేస్తారు. 2 కాలు తీసేసేంత మొత్తం భజన నేను చేసిన. నేనేంటంటే అమ్మ ఎప్పుడు చూసినా అమ్మ మీ పిల్లలు మంచోళ్ళు కాదు, అందుకని నీ పేరు మీద ఇల్లు రాయట్లేదు నేను. మీరు చాలా కొన్ని వైటల్ పాయింట్స్ జంప్ చేసేస్తున్నారు, కంగారు జంప్ చేస్తారు చూడు, అలా జంప్ చేస్తున్నారు. బట్ దీస్ ఆర్ వెరీ వైటల్ పాయింట్స్. మీ పిల్లలు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీతో ఏమాత్రమైనా కాంటాక్ట్ పెట్టుకున్నారా? పెట్టుకున్నారు సార్. మా మదర్ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. మా హస్బెండ్ కూడా 2006లోనే 7లోనే ఆయన కూడా కువైట్ వెళ్ళిపోయి అతను కూడా 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి అలా వస్తూ, ఇంకా నాదే సమస్య లేదు అసలు. పిల్లల్ని అప్పుడప్పుడు చూసుకునే కానీ ఎక్కువ శాతం అయితే వాళ్ళు 10th వరకు 9th వరకు నేనే చేశాను. పోస్ట్ యువర్ మ్యారేజ్ మీ పెళ్ళి అయిన తర్వాత, సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత మీ పిల్లలు మీ దగ్గర రావటం, మీరు మీ పిల్లల్ని కలవటం, ఫోన్లో మాట్లాడుకోవటం, అమ్మ అని మాట్లాడటం ఉండేదా లేదా? ఉండేదా? ఉండేది. ఇప్పటికి కూడా? ఇప్పుడు పిల్లలు నా దగ్గరే ఉన్నారు సార్. నీ దగ్గరికి వచ్చేసారా మళ్ళీ? వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ఫాదర్, పిల్లల ఫాదర్ ఇంకా కువైట్లోనే ఉన్నారు సార్. అంటే ఫాదర్ కువైట్లో ఉన్నప్పుడు పిల్లలు ఎక్కడ ఉండేవారు? నాకు అర్థం కావట్లేదు, సారీ. ఎక్కడికి వెళ్ళారు పిల్లలు? అంటే మా ఆడబడుచులు, మా బావగారులు అంతా. ఎవరు ఒక్కరు చూసుకోవాలి కదా, వాళ్ళ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు ఎవరు కట్టేవారు? మా హస్బెండ్ 1 ఇయర్ వరకు కట్టారు సార్. మిగతాది ఇంకా అప్పటి నుంచి వాళ్ళు 10th అవ్వగానే వాళ్ళు చదువు అప్పటితో ఆపేశారు. వాళ్ళు ఆపేశారు, చదవలేదు సార్. వాళ్ళకి ఇంకా చదువు ఎక్కలేదు. దగ్గరుండి ఎవరైనా చూసుకుంటే ఎక్కువ చదువు ఎక్కలేదు. ఏం చేస్తున్నారు 10 ఏళ్ల నుంచి, వాళ్ళు 8 ఏళ్ల నుంచి? మా చిన్న అబ్బాయి అయితే మెకానిక్ దాంట్లో చేస్తున్నాడు మేడం. మా పెద్ద అబ్బాయి అయితే స్టూడియోలో ఏదో పని చేసుకుంటున్నాడు. సమస్య లేదు, వాళ్ళకి ఎంత చదివించాలన్నా నేను చదివిస్తాను. నేను మనీ పరంగా అయితే నాకు ఇప్పటికీ ప్రాబ్లం లేదు. ఒక 15 సంవత్సరాల నుంచి మనీ పరంగా అయితే నేను ప్రాబ్లం లేదు. నేను చాలా కష్టపడతాను సార్. బ్యూటీషియన్ నడిపిస్తున్నారు. ఎక్కడ? హైదరాబాద్ లో. మీకంటూ ఒక ఓన్ పార్లర్ ఉందా? పార్లర్ ఏం లేదు సార్, హోమ్ సర్వీస్. అమ్మ, పిల్లలు ఇప్పుడు వాళ్ళు చేసుకుంటున్నారు, మీతో సంబంధం లేదు, తండ్రి గారితో సంబంధం ఉందా? వాళ్ళతో అతనితో మాట్లాడుతున్నారు? ఫాదర్ తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ ఆయన సంగతి చెప్పమ్మా. ఇప్పుడు సెకండ్ అతనితోని నాకు 2000 పిల్లలు చాలా ఇంకా మధ్యలోనే మా మమ్మీ వాళ్ళు కూడా పిల్లలు దూరం పెట్టేసరికి వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయారు. నేను అమ్మ వాళ్ళు ఉన్నారనే ఓపెన్ తోనే నేను సెకండ్ స్టెప్ వేసాను. వాళ్ళే పిల్లల్ని దూరం పెట్టేసరికి నాకు చాలా బాధ అనిపించేసి నేను ఈ అతనితోనే నాకు పిల్లలే ముఖ్యము, నేను పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను అనేసి చాలా ఏడ్చేదాన్ని, చేసేదాన్ని, చాలా డిస్టర్బ్ అయ్యాను. ఒకసారి సార్ దగ్గర కూడా వచ్చాను. నేను లాస్ట్ ఇయర్ వచ్చారా? చెప్పండి. అయితే చాలా డిస్టర్బ్ అయిపోయి చాలా మెంటల్గా ఇది ఎంత పిల్లలు నా దగ్గర నుంచి తీసుకుంటున్నారు, తల్లిదండ్రులు తీసుకుంటున్నారు, ఇతను తీసుకుంటున్నారు, కానీ మెంటల్గా నేను ఏం చేస్తున్నాను అనేది నాకు అర్థం అయ్యేదే కాదు అనేసి చాలా డిస్టర్బ్ అయ్యేసరికి నేను పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను, నేను ఉండలేకపోతున్నాను అనేసి ఇది చేసి నేను అడిగితే, సరే అయితే మరి మా అమ్మతో మాట్లాడితే, సరే మరి దాని ఏడుపు అదే పిల్లలతో ఏడుస్తుందేమో, ఏడిని అలాగే సతాయిస్తారు, మరి నువ్వు మాత్రం ఏం చేస్తావు, చచ్చిపోతే ఏమైనా చేస్తావా, సరే వదిలేసేయి అనేసి అమ్మ చెప్తే ఒక పేపర్ మీద రాపించుకొని వదిలేసాం. వదిలేస్తే పిల్లలు సెకండ్ హస్బెండ్ అతను నీకు ఎప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవాడు కాదు? లేదు మేడం. ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు అలా ఏం లేదు. ఎందుకని? నాకు ఆపరేషన్ అయిపోయింది మేడం. అది అబ్బాయికి చెప్పారా? అన్ని తెలిసే ఉండి. అబ్బాయికి ఫస్ట్ మ్యారేజ్ అవ్వలేదు మేడం. అబ్బాయికి మీతో ఫస్ట్ మ్యారేజ్ కదా? ఫస్ట్ మ్యారేజ్. మీ పిల్లలు పుట్టరని తెలిసి అతను మీతో ఉన్నాడా? ఈ ఇద్దరు పిల్లలే మన పిల్లలు అనుకుని? లేదు సార్, అంటే అతను ఫైనల్స్ గా చాలా వీక్, నేను సపోర్ట్ ఇక్కడ ఆ విధంగా ఉన్నాడు అనేసి నేను అనుకుంటున్నాను. చెప్పండి. అయితే సర్లే అని పేపర్ మీద సర్లే అనేసి అమ్మతో మాట్లాడి మేము విడిపోయాము, నా సామాన్లన్నీ నేను తెచ్చేసుకున్నాను. అప్పుడు నన్ను 6 లక్షలు అడిగాడు. 6 లక్షలు అడిగితే విడిపోవటానికి నాతో ఉన్నావు, నా జీవితం పాడు చేసావు, 6 లక్షలు అనేసి అడిగాడు. నేను అన్నాను అమ్మతో చెప్తే ఏంటి ఇలాగ అడుగుతున్నావంట అంటే, లేదు ఆమె భయపడుతుంది అనేసి అలా అడిగాను ఊరికేనే అనేసి మళ్ళీ ఇది చేసేసారు. చేసిన తర్వాత వచ్చేసాం. వచ్చిన దగ్గర నుంచి
2020 లాస్ట్ ఇయర్ మా ఫాదర్ చనిపోయారు. చనిపోయిన 1 monthకే మా మదర్ కూడా చనిపోయింది. వాళ్ళే నాకు, మా మదరే చాలా సపోర్ట్. అసలు ఆమె పోవడంతో నా జీవితమే అల్లకల్లోలం. అంటే ఇప్పటి నుంచి నన్ను భయపడిస్తున్నాడు. ఎవరు ఫస్ట్ అయినా రెండో అతను నాకు భయపడిచ్చి ఇది చేసి ఫోన్లు చేసి ఇది చేసి సతాయిస్తున్నాడు. అందుకే నా అతనితోని కొంచెం అతన్ని ఇది చేస్తారేమో అనేసి కంట్రోల్ చేసి అతను వాళ్ళ లైఫ్ చూసుకుంటే నా లైఫ్ నేను పిల్లలతో ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను మేడం. పిల్లలు ఇప్పుడు సపోర్ట్ నాకు ఉన్నారు. మా చిన్న అబ్బాయి అయితే సపోర్ట్ ఉన్నాడు. మా పెద్ద అబ్బాయితో కొంచెం రిస్క్, వాడు చాలా డ్రింకింగ్ చేస్తున్నాడు. పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం చాలా డ్రింకర్. ఏమన్నా సార్ ఏమన్నా మారుస్తారేమో అనేసి ఇది ఒక్కటే నాది. ఎవరి ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు. లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నాకు గుర్తుంది, అది ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో వచ్చారు. ఇప్పుడు చెప్పేటప్పటికి చివరి ఘట్టం చెప్పేటప్పటికి నాకు గుర్తొచ్చింది. ఎక్కడ మొదలు పెట్టాలి నీ కథ, ఎక్కడ చిక్కుముడి ఇప్పాలి అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అయ్యేటప్పటికి అసలు ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ చేయాలి, దేనికి సొల్యూషన్ చెప్పాలి అనేటటువంటిది కూడా మనకు అప్పుడు అర్థం కాలేదు నాకు. ఇఫ్ ఐఎమ్ రైట్, ఇప్పుడు ఇతను వచ్చినటువంటి వ్యక్తి నిన్ను టార్చర్ పెడుతున్నాడంటే ఏం పెడుతున్నాడమ్మా టార్చర్? వచ్చేయమని సార్, వెనక్కు రమ్మనా? వెనకకు రమ్మ. అది విడాకులు చెల్లదు, అది 6 monthsకే చెల్లుతుంది. నువ్వు ఇది చేసాని 2-3 సార్లు మన జనవరిలోని మా బాబుకి 2 బాబులకి ఇంట్లో గొడవ అవుతే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఫస్ట్ టైం నేను అదే అంటే మన అమ్మ చనిపోయినప్పుడు ఒకసారి ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు అప్పుడు మాట్లాడాను. తర్వాత జనవరిలోనే 2-3 సార్లు నేను మాట్లాడాను వీళ్ళ నాన్నతోనే, పిల్లలు వాళ్ళ నాన్నతోనే మాట్లాడాను. ఈ విషయం ఎలా వెళ్ళిపోయిందో ఊరు దాకా తెలియదు. ఇతని దాకా వెళ్ళిపోయి ఇప్పుడు ఫస్ట్ మొగుడు గుర్తుకొచ్చాడు. ఫస్ట్ మొగుడుతో కలిసిపోవాలని అనుకుంటుంది. నేనేమన్నా బ్రతకనిస్తానా నిన్ను? నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది ఇప్పుడు నీకు అనేసి ఫోన్ల మీద ఫోన్లు, టార్చర్లు. బాబాయ్ ఏం చేస్తున్నాడు ఇందులో? అంటగట్టిన బాబాయ్ ఉన్నాడు కదా సర్కిల్లో, వాళ్ళు ఎవరు లేరా మాట్లాడడానికి? ఏ బాబాయ్ అంటే మీ బాబాయ్ తరపున చుట్టాల నుంచి వచ్చారు కదా వీళ్ళంతా. ఎవరు పెద్ద మనుషులు ఎవరమ్మా మీ పెళ్లి ఎవరు లేరు. పెద్ద మనుషులు అమ్మ నాన్న. వాళ్ళ భర్తలు ఉన్నారుగా? పోనీ ఉన్నారు మేడం, కానీ వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం బాగాలేదు. మా రెండో అక్క కూడా ఇక్కడ ఉండదు. ఈ ఎప్పుడైతే అమ్మ నాన్న చనిపోయారో ఈ ఆస్తి గొడవతోని ఇప్పుడు అక్క చెల్లెలు కూడా ముగ్గురికి సమానము అనేసి అన్నారు. పిల్లలు చిన్నోడు అలవాటు పడిపోయి రోడ్ల మీద తిరగడము, కళ్ళ ముందు పిల్లలు అలాగ అయిపోతుంటే ప్రాణం ఒప్పలేదు సార్. నాకు అదే ముఖ్యం అనేసి వెనకాలకు వచ్చాను నేను. అతనికి ఎందుకు నచ్చదు అది? మరి అది ఓకే అనుకుంటున్నాయి కదా, మీరు ఇద్దరు కావాలనుకున్నారు. అంటే పిల్లల్ని చూసుకోమంటున్నాడు, పిల్లల్ని చేసుకో అంటున్నారు. పిల్లలకి ఏంటంటే నేను పక్కన ఉండాలి. పిల్లలకి ఇతనికి పిల్లలు ఉండకూడదా పక్కన? పిల్లలు వీళ్ళు ఉండరు కదా సార్. అలా కదమ్మా, అసలు మీరు పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలతో ఎటువంటి సంబంధం పెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనతోనే మీరు పెళ్లి చేసుకుంటారు. పిల్లల్ని నేను చూసుకుంటాను, అన్ని చేస్తాను అన్నారు. కానీ పిల్లలకి అంటే డబ్బుల పరంగా మనీ పరంగా ఏమీ చూసుకుని అన్నే చూసుకోలేదు అసలు. అప్పుడు చూసుకోడు, తర్వాత చూసుకోడు. 30 సంవత్సరాల వ్యక్తి అప్పటి వరకు ఖాళీగా ఉన్నాడంటే జీవితాంతం ఖాళీగా ఉంటాడు అనేది అర్థం. నేను అనేది ఏంటంటే పిల్లల గురించి ఒక ఒప్పందం ఉండుంటుంది కదా. బహుశా నీ ఉద్దేశం ఏంటంటే చూసుకుంటాం అంటే కనుక వాడు తాగినా డ్రగ్స్ తీసుకున్నా పిల్లలు చెడిపోయినా అది కూడా చూసుకోవటం నా బాధ్యతే అన్నట్టుగా మీరు అనుంటారు. అతనేమో వచ్చి ఆ స్థాయి బాధ్యత నేను తీసుకోలేను, ఆల్రెడీ చెడిపోయినటువంటి పిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చి మన పెళ్ళిని చెడగొట్టద్దు అనే ఉద్దేశంతో అతను ఉండుంటాడు. అంతే కదమ్మా. పిల్లలంటే చిన్నపిల్లలు కాదు కదా, 18-20 సంవత్సరాల పిల్లలు అప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు అంతేనా? 17-18 అప్పుడు 17 కూడా కాదు సార్, 15, 14 అంతే. వాడు 9th 10th. మీరు కావాలి అని అనుకోవటం వేరు, కానీ వాళ్ళు ఈ తండ్రి కావాలి అని అనుకుంటున్నారా లేదా అనేది మొదటి నుంచి మేము అడుగుతున్నాం. ఏం అలా అనుకోవట్లేదు. ఇద్దరు ఒప్పందం మీద పెట్టేసుకుని పెళ్లి చేసుకుందాను, మీరు పెళ్లి చేసేసుకున్నారు. మీరిద్దరు భార్యాభర్తలు అయిపోయారు. పిల్లలు అసలు మిమ్మల్ని ఇద్దరిని అమ్మ నాన్న కింద యాక్సెప్ట్ చేశారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. చేయలేదు సార్, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. పిల్లలు కూడా రారంట ఒకవేళ ఇతను వచ్చిన. వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుందని రియలైజ్ అయ్యి ఈయన వదిలేసింది. వాళ్ళు వచ్చారు అప్పుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.